వెల్కమ్ టు టెక్నికల్ సూరి ఛానల్. ఈరోజు మనం మన ఇంట్లో పాడైపోయిన ఒక దోమల బ్యాట్ని ఎలా అయితే బాగు చేసుకోవాలో చూద్దాం. చూడొచ్చు మీరు. ఇది ఏం పని చేయట్లేదు. ఇది ఫ్రంట్కి బ్యాక్కి ఎలా మూవ్ చేసినా కానీ యాక్చువల్లీ ఆన్ అవ్వట్లేదు. సో దీన్ని ఎలా రిపేర్ చేయాలో చూద్దాం ఈరోజు. సో దీనికి మనకు కావాల్సినవి ఏంటంటే ఇది ఇట్లాంటిది ఒక స్క్రూ డ్రైవర్ చిన్నది, ఇందులో స్క్రూస్ ఉంటాయి, స్క్రూస్ తీయడానికి. అలాగే మనం ఇందులో బ్యాటరీ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవడానికి ఇట్లాంటి ఒక మల్టీమీటర్ ఎలాంటిదైనా పర్వాలేదు, నా దగ్గర ఇది ఉంది. సో చూద్దాం ఇది ఎలా చేయాలో. సో ఫస్ట్ మనం దీన్ని ఓపెన్ చేయాలండి. సో ఇది ఫస్ట్ మనం బ్యాటరీ టెస్ట్ చేయాలి ఇందులో. సో ఇది ఓపెన్ చేశాను, చూద్దాం ఇది ఏమైందో. ఆల్రెడీ వైర్స్ డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. సో పాసిబుల్లీ ఇది ఓన్లీ వైర్స్ డిస్కనెక్షన్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు. అది బ్యాటరీ పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసేద్దాం మల్టీమీటర్తో. సో మల్టీమీటర్ తీసుకొని మనం ఇప్పుడు ఈ వోల్ట్ మీటర్తో చెక్ చేద్దామండి ఎంత ఉందో, అంటే వోల్టేజ్ ఎట్లా ఉందో. అది మనం క్లియర్గా చూడొచ్చు. 4 volts రీడింగ్ వచ్చింది. సో ఈ బ్యాటరీ కెపాసిటీ కూడా యాక్చువల్లీ మనం చూస్తే 4 volts 0.5 అండి. సో ఈ సీల్ లెడ్ యాసిడ్ బ్యాటరీ బాగానే పనిచేస్తుంది, దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో మనం ఏం చేద్దామంటే ఇది మొత్తం ఈ ప్యానెల్ మొత్తం ఓపెన్ చేసి ఈ డిటాచ్ అయిపోయింది ఎక్కడ నుంచి డిస్కనెక్ట్ అయిందో అదంతా చెక్ చేద్దామండి. సో చూద్దాం. చూడొచ్చు ఈ 5 screws ఓపెన్ చేసి ఈ ప్యానల్ని దీని నుంచి సపరేట్ చేశానండి. చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అండి, బికాజ్ మోర్ దాన్ 20,000 watts యాక్చువల్లీ మీరు దీని మీద చూడొచ్చు. యాక్చువల్లీ 2500 watts రేటెడ్ అవుట్పుట్. బికాజ్ ఇది ఎందుకు వస్తుందంటే ఈ కెపాసిటర్ వల్ల వస్తుందండి. సో మీరు ఇది మాత్రం చాలా జాగ్రత్తగా టచ్ చేయాలి. బెస్ట్ ఏంటంటే ఈ రెండింటిని ఒక వైర్తో షార్ట్ చేసేస్తే మీకు ఒకవేళ అందులో కెపాసిటర్లో ఒకవేళ పవర్ ఉన్నా కానీ మీకు ఎటువంటి ప్రమాదం ఉందండి, షాక్ కొట్టే ప్రమాదం అదే ఉండదు. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి బ్యాటరీ నుంచి వచ్చిన బ్లాక్ వైర్ ఎక్కడి నుంచి డిటాచ్ అయిందని మనకు తెలియదండి, ఎందుకంటే ఈ వైర్లన్నీ కింద నుంచి ఉన్నాయి. సో ఏంటంటే మీరు ఇది కూడా ఓపెన్ చేసుకోవాలి. మీరు ఇందులో క్లియర్గా చూడొచ్చండి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ బ్యాటరీ ప్లస్ అని కనిపిస్తుంది, ఇక్కడ బ్యాటరీ మైనస్ దగ్గర యాక్చువల్లీ బ్లాక్ నెగిటివ్ వైర్, దీని నుంచి వచ్చే నెగిటివ్ వైర్ అక్కడ నుంచి ఈ వైర్ అక్కడ నుంచి డిస్కనెక్ట్ అయిందండి. సో మనం ఏం చేయాలంటే ఆ బి నెగిటివ్ దగ్గర దీన్ని షోల్డరింగ్ చేసినట్టయితే ఈ బ్యాటరీ మళ్ళీ పనిచేయడం మొదలెడుతుంది. సో దాంతోపాటు ఈ బ్యాటరీ పాజిటివ్ వైర్, ఈ ఆల్రెడీ దీనిలో ఉన్న వైర్ ఈ బ్యాటరీ పాజిటివ్కి కనెక్ట్ చేయాలండి. అది కూడా షోల్డరింగ్ చేసుకోవాలి. మనకు షోల్డరింగ్ ఐరన్ కూడా ఉండాలి చేసుకోవాలంటే. సో ఇదంతా మీకు ఒకసారి షోల్డరింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేసి బ్యాట్ పనిచేస్తుందో లేదో చెక్ చేసి చూద్దామండి. షోల్డరింగ్ పూర్తి చేయడం అయిందండి. సో బ్యాట్ని మళ్ళీ బిగించేసాను, ఎలా ఉన్నదో అలాగా. ఒకసారి చూద్దాం ఇది పనిచేస్తుందో లేదో చూడొచ్చు. సో ఇట్స్ వర్కింగ్ అండి. ఛార్జింగ్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. ఛార్జింగ్ చూడొచ్చండి, ఇప్పుడు ఛార్జింగ్ కూడా పనిచేస్తుంది. సో బ్యాట్ చక్కగా రిపేర్ బాగు చేసుకోవడం జరిగిందండి. సో ఈ విధంగా మీరు బ్యాట్ని బయట పడేసుకోవద్దు. ఒకసారి వీలైతే ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే ఇప్పి చూసుకుంటే ఏదైనా కనెక్షన్స్ ఊడిపోతే అట్లా పెట్టి బాగు చేసుకుంటే ఇట్లా మన బ్యాట్ రెడీ అయిపోద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టెక్నికల్ సూరి ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and please share this video and please like.